హే గాయ్స్! వెల్కమ్ టు సత్యభామ ఇన్ జీవిత చక్రం. వీక్ డేలో మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూసేద్దామా? త్రూఅవుట్ ద వీక్ మాక్సిమం ఇలాగే ఉంటుంది. ఆ రోజు మాత్రం ఉదయం 3:30కే మెలుకువ వచ్చింది గాయ్స్. ఏం చేయాలో తెలియలేదు. లేచి టైం చూస్తే 3:30 అయింది. సరే ఇప్పుడైతే సైలెంట్‌గా ఉంటుంది గదా అట్మాస్ఫియర్ అంతా అని ఉన్న ఎడిటింగ్ వర్క్, వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వీడియోని షెడ్యూల్ చేశాను. పెడిక్యూర్ వీడియో అనమాట అది. అండ్ అప్పుడు వర్క్ అయిన తర్వాత టైం చూస్తే 5:00 అయింది. ఇది ఫ్రైడే వ్లాగ్. అంటే వీక్ డే కాబట్టి ఆరాధ్య స్కూల్‌కెళ్ళాలి. మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళాలి. సో, ఇద్దరికీ నేను బాక్స్ ప్యాక్ చేయాలి. క్విక్‌గా బయటకొచ్చేసి ఫ్రిడ్జ్‌లో ఉన్న ఇడ్లీ బ్యాటర్ తీసి కూలింగ్ తగ్గడానికి బయట పెట్టాను. ఈరోజు మెనూ ఏంటా అని చూస్తే ఇడ్లీ, పల్లీ చట్నీ, అలాగే కోడిగుడ్డు పొరటు, ఫ్యాన్సీగా ఎగ్ బుర్జీ చెప్పుకోవచ్చు మనం. అలాగే రైస్. సో, దానికోసం ఆనియన్స్ కట్ చేసుకొని ఎగ్స్ అన్ని రెడీ చేసుకున్నాను కోడిగుడ్డు పొరటు కోసం. ఒక సైడ్ ఎగ్ బుర్జీ ఒక సైడ్ చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేసేసి 2 మీన్‌వైల్‌గా చేస్తున్నాను. నేను చట్నీలో పల్లీలు, పుట్నాల పప్పు, జీలకర్ర, సాల్ట్ అలాగే చిల్లీ కొంచెం గార్లిక్ ఏస్తాను. ఆ రోజు అది లేదు ఎల్లుల్లిపాయ. సో, అది చట్నీ మిక్సీ పట్టేసి, పోపు పెట్టేసి చట్నీ రెడీ చేశాను. ఈ చట్నీ అయిపోయే లోపల మన కోడిగుడ్డు పొట్టు కూడా రెడీ అయిపోయింది. సో, అవి 2 పక్కకు తీసేసి స్టవ్ మీద ఒక సైడు రైస్ కడిగి పెట్టి, మరొక సైడు హాట్ వాటర్ పెట్టాను. ఈ హాట్ వాటర్ ఎందుకంటే ఆరాధ్యకి స్కూలుకి పంపించే వాటర్ బాటిల్‌లో పోయాలి. అలాగే మేము కూడా లేవంగానే మార్నింగ్ తాగడానికి రెండిటికి కలిపి పెట్టేసాను. మార్నింగ్ ఒక హాఫ్ లీటర్ దాకా తాగాలని ప్రయత్నిస్తాను. బట్ అన్ని తాగలేను. వింటర్ అయినా మరి ఏ సీజన్ అయినా ఉదయం లేవంగానే అట్‌లీస్ట్ చిన్న గ్లాసుడు హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి గైస్. సో, ఇక్కడ హాట్ వాటర్ తాగేసి బెడ్‌రూమ్‌లోకెళ్ళి కబోర్డ్‌లో నుంచి ఆరాధ్యకి స్కూల్ యూనిఫార్మ్ తీసి బయట పెట్టేసాను. సో, మళ్ళీ కిచెన్‌లోకొచ్చి రైస్ ఇవన్నీ ఫినిష్ చేసి కుకింగ్ అయ్యేసరికి టైం చూస్తే 6:00 అయింది. సో, క్విక్‌గా మా హస్బెండ్‌ని లేపేసి వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేసాను. ఎందుకంటే మేము మార్నింగ్ ఆరేస్తే తప్ప ఈవినింగ్ లోపల ఆరవు. వింటర్ ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఎర్లీగా సన్‌లైట్ పోతుంది కదా! సో, అందుకని. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ కాబట్టి ఇడ్లీ కూడా పెట్టి ఫుడ్ అంతా రెడీ చేసే లోపల మా హస్బెండ్ ఆరాధ్యని లేపి తనని రెడీ చేస్తున్నారు. ఆరాధ్య స్కూల్‌కి వెళ్ళడానికి అస్సలు ఏడవదు గైస్. తను 8:30 కల్లా స్కూల్‌లో ఉంటుంది. బట్ ఏ రోజు తను ఇబ్బంది పడదు. ఎప్పుడన్నా హాలిడేస్ ఎక్కువొచ్చినప్పుడు కొంచెం నేను వెళ్ళను అంటుంది. బట్ షీ ఈస్ వెరీ గుడ్ టు గో స్కూల్. ఇది ఆరాధ్య కోసం చేసిన స్నాక్ బాక్స్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అన్నమాట. ఇడ్లీ, పల్లీ చట్నీ, హాట్ వాటర్ బాటిల్. సో, బాక్స్ ప్యాక్ చేసి బ్యాగ్‌లో పెట్టేసి ఆరాధ్యకి సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం. ఇది మార్నింగ్ 8:30, 8:20 అయింది యాక్చువల్‌గా ఆ రోజు. 8:20కి స్టార్ట్ అవుతారు. ఎళ్ళేసరికి 8:30 అవుతుంది. సో, బయటకొచ్చేసాం. ఇక్కడ ఆరాధ్య వాళ్ళ ఫ్రెండ్ అలాగే మా నైబర్ ఉంటాడు రిషి. సో, వాళ్ళు, ఆరాధ్య ఇద్దరు మాక్సిమం ఒకేసారి వెళ్తుంటారు స్కూల్‌కి. సో, ఇలా ముందు ఆరాధ్యకి సెండ్ ఆఫ్ ఇచ్చేసాను. చూడండి గైస్ ఆరాధ్య రోజు ఇదే పని చేస్తది. తను ఆ వీధి చివరి వరకు నాకు బాయ్ చెప్తూనే ఉంటది. సో, అప్పటి వరకు నేను చెప్తూనే ఉంటాను. ఇక్కడికి మన టాస్క్ 1 ఆరాధ్యని స్కూల్‌కి పంపించడం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాస్క్ హస్బెండ్‌ని ఆఫీస్‌కి పంపించడానికి ఇది లంచ్ బాక్స్. స్నాక్స్, ఆవకాయ, అలాగే రైస్, కోడిగుడ్డు పొరటుతో బాక్స్ ప్యాక్ చేసి బ్యాగ్‌లో పెట్టేసి రెడీ చేశాను. తన కోసం బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ, చట్నీ ఇచ్చేసాను. సో, తను క్విక్‌గా రెడీ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఆఫీస్‌కి బయలుదేరారు. ఇది మార్నింగ్ 9:00 అనమాట తను ఆఫీస్‌కెళ్ళేది. బిగ్ బాస్‌లో చెప్పినట్టు చెప్తున్నా కదా! ఇది ఉదయం 9 గంటలు అలా. సో, తను ఆఫీస్‌కెళ్ళాక ఇక్కడి నుంచి టాస్క్ 3 ఇది నా టైమ్ స్టార్ట్ అవుతుంది. సో, క్విక్‌గా డోర్ క్లోజ్ చేసేసుకొని వాకింగ్‌కి స్టార్ట్ అయిపోయాను. ఎవ్రీడే 1 అవర్ అయినా వాక్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో, వాకింగ్ ఫినిష్ చేసుకొని 9 టు అరౌండ్ 10:30 వరకు వాకింగ్ చేసేసి రిటర్న్ వచ్చేసి ఫ్రెష్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 11 అవుతుంది. సో, 11కి రెడీ అయిపోయి 11:30 కల్లా స్కూల్ అయిపోతుంది ఆరాధ్యది. అరౌండ్ 11:20, 11:15కి ఇంట్లో స్టార్ట్ అయ్యి స్కూల్ దగ్గరికెళ్ళి ఆరాధ్యని పికప్ చేసుకుంటా. 11:30 వరకు ప్రశాంతంగా ఉన్న నా ఇల్లు తర్వాత నుంచి ఒక తుఫాను హెచ్చరికల కేంద్రంలా మారిపోతుంది. కాబట్టి అక్కడి నుంచి నేను వ్లాగ్ తీసే సాహసం ఇప్పుడైతే చేయట్లేదు. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇది నా మార్నింగ్ రొటీన్. ఎవ్రీ వీక్ ఇలాగే వీక్ డేస్‌లో ఇలానే ఉంటుంది నార్మల్‌గా. టైమింగ్స్ చేంజ్ ఉంటాయి. సో, వెళ్లి నేను ఆరాధ్యని పికప్ చేసుకోవాలి. ఆరాధ్య ఇంటికొచ్చాక నా డే ఎలా ఉంటుందో మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోని మన ఫ్యామిలీ మెంబర్‌తో షేర్ చేసుకోండి. సత్యభామ ఇన్ జీవిత చక్రం అనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.